గొడ్లకు మీద కూడా మీదే, కానీ లోపట ఉన్నది మాత్రం మాది. దాని మీద మీకు హక్కు లేదు. ఎవరు చెప్తున్నారు? ఇది కూటమి ప్రభుత్వం చెప్తుంది. చెప్పడం కాదు, చేస్తుంది. అది చెప్పడానికి కోసమే ఈ మీటింగ్. కాబట్టి ఈ ప్రాంతం మనదైనప్పుడు, అడవి మనదైనప్పుడు, అడవిలో ఉండే బుడెంగి మనదైనప్పుడు, మందు చెట్టు మనదైనప్పుడు, తీగదుంప మనదైనప్పుడు, ఇది మనదైనప్పుడు దాని లోపల ఉండేటువంటి సంపద, ఆ గనులు కూడా ఎవరిది? అది నరేంద్ర మోడీది అవుతుందా, మనది అవుతుందా? కానీ వాడు నాది అంటున్నాడు, చంద్రబాబు నాయుడు నాది అంటున్నాడు, పవన్ కళ్యాణ్ నాది అంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు. మరి ఎలా? ఇప్పుడు మన పక్క ఎవరున్నారు? ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అది మనం ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి మనం ఆలోచన చేయడం కోసమే ఈ హక్కులు ఇచ్చినటువంటి అంబేద్కర్, అడవి మీద హక్కు ఇచ్చిన అంబేద్కర్, ఈ ప్రాంతం మీద హక్కు ఇచ్చినటువంటి అంబేద్కర్, భూమి మీద హక్కు ఇచ్చినటువంటి అంబేద్కర్ పుట్టినరోజు సందర్భంగా আজি અમે ఇటు मीटिंग અમે કોરેટલું સેટા અમે કોઈ ભાગે આયલું તો અમે આયલા લોક સબુ બોલ સુંદર છે, સુનલે છે અર્ધમ હોય છે, નો સુનલે અર્ધમ હોય. એટલે ટીડીપી મીટિંગ નો રોય, બીએસપી મીટિંગ મિસા નાઈ, બીજેપી મીટિંગ નાઈ, પાર્ટી मीटिंग नाई. एटा आमर जीविका गिने आमर बोल जीविका गिने आमर जीविका बोल रहे बढ़ के मीटिंग केमतर आमे कायट आलोचना आमर आलोचना केमतर रोइले ये सदुपाय रोइसी आमे ये बोल जीविका रोइसी नोइले एबे 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 बमन कोयला धर्मं प्रकारं तकोर सिद्धांतं प्रकारं तकोर आलोचना प्रकारं एबे आमर जीविका तोले तकोर जीविका ऊपरे स्वतंत्र వచ్చి केते बरस होइला 78 बरस होइला ओइले में आमर जीविका तोले से तोले बोले बोल पाट नाई, उजोगल नाई और खावनी नाई, सरबड़े बोल गोर नाई, खाइबा बोल पानी नाई, बोल अमर के काय बोल कोई भाई ओसो ओसो नाई, ओसा ओसे देबा डॉक्टर मो नाई, सेटा भी नाई. ఎవరు కూడా మనకు మంచి చదువు వైద్యం లేదు, జబ్బులు వస్తే జబ్బులు తగ్గించే వైద్యం లేదు, ఉన్నదా? లేదు. ముంచెపుట్టు హాస్పిటల్కి ఎంత డాక్టర్లు ఉన్నారు? ఏరియా హాస్పిటల్ అంటే అప్పుడు పాడేరులో ఉండింది అది. ఇక్కడ మనం ఈ హాస్పిటల్కి వెళ్తే ఇక్కడ మన మండలంలో ఉన్న హాస్పిటల్కి వెళ్తే ఎక్కడ పంపిస్తారు? పాడేరులో పంపిస్తారు కదా. కానీ ఇప్పుడు పాడేరులో ఆ రోజు ఉన్న హాస్పిటల్ ఇప్పుడు ఎక్కడ ఉన్నది? ముంచెం మండలంలో ఉంది. మంజలో ఉన్నప్పుడు ఆ రోజు పాడేరులో అంతే వైద్యము ముంచెపుట్టులోనే అందాలి కదా. కానీ ఇప్పుడు ఏంటి, చిన్నదానికి పెద్దదానికి కూడా ఎక్కడ పంపించేస్తున్నారు? పాడేరు పంపిస్తున్నారు. దానికి కారణం ఏంటి? హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ పేరు, కానీ డాక్టర్ మాత్రం గోటైలో వస్తాయి. మరి లబుర్ హాస్పిటల్కి ఎందరు ఉన్నారు? ఎవరు లేదు. అంటే పేర్లు హాస్పిటల్ పెడుతున్నారు, పేరుకు మాత్రమే పెద్ద హాస్పిటల్ అని చెప్తున్నారు. అలా పాడేరులో జిల్లా హాస్పిటల్ కదా, కేజీహెచ్లో అందే వైద్యం అక్కడ అందాలి. కానీ అక్కడ కూడా హాస్పిటల్ లేకపోతే ఇప్పుడు ఎక్కడ పంపిస్తున్నారు? కేజీహెచ్కి పంపిస్తున్నారు. అందుకే ఇక్కడ ఇలాగా హాస్పిటల్ ఉన్నాయి కానీ సరైనటువంటి వైద్యం లేకపోవడం వలన మన నాయకుడు వంతల చిట్టిబాబు పాడేస్తే మురిగల బోల్ వైద్యం రోజులు కైటకి మురి చేసి చచ్చిపోవడం లేదు కదా. బతికించడానికి హాస్పిటల్, చంపడానికి హాస్పిటల్? బతికించడానికి. రోగం పోవడానికి హాస్పిటల్ తప్ప రోగం పెంచడానికి హాస్పిటల్ కాకూడదు. కానీ ఇప్పుడు ఏమైంది? హాస్పిటల్లో మందులు సరిగ్గా లేవు. ఈ రకంగా మంచి వైద్యం లేదు, మంచి తిండి లేదు, మంచి ఇల్లు లేదు, మంచి చదువులు లేవు, చదువుకున్నోడు ఉద్యోగాలు కూడా లేవు.
మరి ఈ పరిస్థితుల్లో ఉంటే ఆ రోజు మరి ఇప్పుడు అది ఇంచుమించుగా అప్పటికి ఇంత స్వతంత్రం వచ్చి ఓ 70-76 సంవత్సరాలు అయిపోయి ఉంటాయి. అప్పుడు ఆదిలాబాద్ నుండి మీకు రంపచోడవరం ప్రాంతాలంతా కూడా ఎప్పుడు ఈ సీజన్ వస్తే మలేరియా జబ్బులు చావులు, మలేరియా జబ్బులు చావులు. దానికి కారణం ఏంటంటే తాగడానికి నీళ్ళు లేదు. కైబా పని బోల్ కైబా పని మిసా నాయ్ హవని మిసా నాయ్. అరే ఆ మలేరియా ఈ మలేరియా మందు మిసా నాయ్, దెబ్బలకు నాయ్, దెబ్బలకు మిసా నాయ్. మరి కెంత రేసే జబ్బులు ఎలా పోతాయి? మందులు ఇవ్వకపోతే, సమయానికి మందులు ఇవ్వకపోతే, మాత్రం అందకపోతే చచ్చిపోతారు. అలాగే చాలా మంది ప్రతి సంవత్సరం ఆ సీజన్ వస్తే చచ్చిపోయారు. అప్పుడు ఈ పార్టీ నాయకులు ఏం చెప్పేవారు తెలిసిన, అధికారం పార్టీలో ఉన్న నాయకులు కుక్కడా మనకే మిసా జోరు వేసి కదా సేట కుక్కడా మోన్ మీసా మోరి చేయట్లా, గొర్రె మోన్ మోరి చేయట్లా, చెలి మోన్ మోరి చేయట్లా, లోక మోన్ మీసా చెంతారు. కానీ అది తప్పు. అది నోరు లేని మూగ జీవులు కాబట్టి దాని తరఫున అడిగేవాళ్ళు ఎవరు లేరు. మనకు నోర్లు ఉన్నాయి కదా, ఆలోచించడానికి బుర్ర ఉంది కదా. కానీ ఇలాగ చచ్చిపోకూడదు. తాగడానికి మంచినీళ్ళు లేక, సరిపడిన వైద్యం లేక, తిండి లేక చచ్చిపోకూడదు. ఆ చచ్చిపోకుండా ప్రాణం కాపాడే బాధ్యత ఎవరిది? గవర్నమెంట్ది. అదే జీవించే హక్కు. హక్కు రాజ్యాంగం ద్వారా ఇచ్చాడు అంబేద్కర్. ఆర్టికల్ 21 ప్రకారం మనకు ప్రతి మనిషికి బతికే హక్కు, జీవించే హక్కు ఇచ్చాడు. ఈ జీవించే హక్కు కాపాడే బాధ్యత ఎవరిది? గవర్నమెంట్ ఇది. కాబట్టి గవర్నమెంట్ మనకు మంచి ఇల్లు ఇవ్వాలి, గవర్నమెంట్ మనకు మంచి తిండి ఇవ్వాలి, ఆ గవర్నమెంట్ మనకు మంచి చదువు ఇవ్వాలి, మంచి ఉద్యోగాలు ఇవ్వాలి, ఒక వ్యాపారము ఇవ్వాలి, మనకు తెలివితేటలు నేర్పాలి, మందులు ఇవ్వాలి, మంచినీళ్ళు ఇవ్వాలి, అన్ని ఇవ్వాలి. ఇవ్వకపోతే ఆ నేరం ఎవరిది? గవర్నమెంట్. ఎందుకు నేరం అవుతుంది? అంబేద్కర్ బాబు రాజ్యాంగంతో లెక్కి వచ్చే ఎట తొమరు బాధ్యత ఏ సదుపాయం నోదెల్లే తొమట్లసే తప్పు ఇసి. ఆ తప్పులు ప్రభుత్వం చేసింది. దీని వలన మనం ఇప్పుడు ఆ రోజు ఏం చేసాం? అలా చచ్చిపోతుంటే గవర్నమెంట్తో మాట్లాడాం. ఇల్లు వచ్చింది, మంచినీళ్ళు పైపులతో నీళ్ళు వచ్చింది, మంచి చదువులు వచ్చాయి. ఓ పేదవాడు పిల్లలు కూడా ఇంజనీర్లు, డాక్టర్లు కూడా అయ్యారు. దేని ప్రకారం? అది కార్పొరేట్ చదువులు ఆ రోజు ఉండేది. డబ్బులు మనం కట్టాల్సిన అవసరం లేదు. ఆ ఖర్చులు గవర్నమెంటే పెట్టే విధంగా ప్రభుత్వాన్ని ఒప్పించాం, అసెంబ్లీలో మాట్లాడాం. అప్పుడు కార్పొరేట్ కాలేజీలో చదువులు వచ్చాయి, డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఏం చేసింది? అదంతా తీసేసింది. ఆ తీసేయడంతో పాటు దానివల్ల ఇప్పుడు ఏంటంటే మనం డబ్బులు కడితేనే చదువు, లేకపోతే లేదు. ఆ తర్వాత వాళ్ళు ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు.